ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనా పూర్వకంగా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. యూదా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికర కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని తరుణాన్ని బట్టి స్తోత్రములు. ఈ లుకింగ్ అంటూ జీసస్, యేసు వైపు చూచు అనేటువంటి కార్యక్రమం ద్వారా నిరంతరం నాయన మీరు మీ బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి విధానానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం కూడా నాయన పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచారు. మీ లేఖన భాగాన్ని చదువుకొని ఉన్నాం. మీ మెల్లని స్వరం కొరకు నాయన మేము ఎదురు చూస్తూ మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాకు మీ స్వరాన్ని వినిపించండి, మీ మాటలు అందించండి. దేవుని దిద్దుబాటు, హెచ్చరిక, పురుకొలుపు, జీవంతో కూడిన మాటలు మీరు మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకున్నారు. మరొకసారి చేరువచ్చిన ప్రతి ఒక్క సహోదరుడును సహోదరిని మీరు దీవించి ఆస్వాదించమని అడుగుతూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేసి వినయం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనము గత 3 వారాలుగా ఆధ్యాత్మికంగా ఇలాగ మనం బలపరచబడగలం, ఇలా దేవునిలో ఎదగగలం అన్నటువంటి విషయాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి దినాన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి దేవుని యొక్క మహాశక్తిని బట్టి ప్రభు అందు మీరు బలవంతులయ్యుండుడి అన్నాడు. ఆ మాట మీద మనం మొదటిగా ధ్యానం చేశాం. రెండవదిగా ప్రభువులో నిలచి ఉండుడి అనే మాట మీద మనం ధ్యానం చేశాం. మూడవదిగా ఈ ఉదయకాలం చదువుకున్నటువంటి విషయాలు ఏమంటే, దేవుని ప్రేమలో కాచుకొని ఉండుడి. ఏమండి, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అన్న మాట మీద గత వారం నేను కొన్ని విషయాలు నేను తెలియజేశాను. దేవుని ప్రేమలో కాచుకొని ఉండటం అంటే దేవుని చేత ప్రేమించబడటం కాదు, లేదా దేవుడు నిన్ను ప్రేమించే స్థాయిలో నువ్వు నిలిచి ఉండటం కాదు. ఎందుకంటే దేవుని ప్రేమ వెతికితే దొరికేది కాదు. అయోగ్యులపై, ఏమండి, దేనికి పనికిరాని వారిపై, అధములపై ఆయన తన షరతులు లేనటువంటి ప్రేమను కనపరిచాడు. మనం ఆయన ఎంతగానో బాధ పెట్టి ఉండొచ్చు, తిరస్కరించి ఉండొచ్చు, మరిచిపోయి ఉండొచ్చు, కానీ ఆయన ప్రేమ మారదు.
అని విన్నాం. మరి ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకొని ఉండు అంటే ఏంటి అని అంటే, మన చుట్టూరు కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. అవి మనల్ని ఆవరించి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఆ విషయాలు తెలియజేస్తా ఉంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మీకు నమ్మకం లేకపోతే వాక్యం ద్వారానే చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, 6వ అధ్యాయంలో మాటలు చూద్దాం రండి. 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ వచనం. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. చూసారండి, ఎవరితో అంటే మనం పోరాడేది? కొన్ని సందర్భాల్లో మన పక్కన ఉన్నటువంటి వారు తెలియకుండానే మన మీద పడతా ఉంటారు. మనం కూడా తెలియకుండానే కొంతమందితో వాదన వేసుకుంటా ఉంటాం. అదేదోనండి అనుకోకుండా అయిపోయిందండి, చాలా మదన పడతా ఉంటాం ఇలాగ. కానీ ఏంటంట, ఎవరు చేస్తున్నారు? ఈ దురాత్మల ప్రేరేపణ అనేది ఉంది. ఎఫెసీ పత్రికలో మరలా మొదటి భాగంలో కూడా అక్కడ కూడా ఇదే విషయాన్ని తీసుకుని వస్తాడు. 2వ అధ్యాయానికి రండి, 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుకు నడుచుకుంటురి. చూసారా, మునుపెట్టున్నామంటే ఇట్లాగే ఉన్నాం మనం. కానీ ప్రభు తన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. మనం ఏమి చేయకపోయినా సరే కొన్నిసార్లు కొందరు మన మీదకు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటది పరిస్థితి. ఏంటంటే, వారు శరీరమును మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు ఎట్లా ఉన్నారు? వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి వారిని ప్రేరేపిస్తూ ఉండగా వాడి అనుసరణలో వారు ఉన్నారు. కాబట్టి వారికేం తెలియదు వారు ఏం చేస్తున్నారో. ఇది వాడు చేసేటువంటి పని. మనం జాగ్రత్తగా లేకపోతే విశ్వాస జీవిత సంచారంలో ఉండే ప్రమాదం ఉంది. భక్తుడైనటువంటి యోధ ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ పత్రికలో మనకు చాలా డేంజర్స్ ఏమేమి ఉన్నాయి అని తెలియజేస్తాడు అన్నమాట. అందులో మనము 3 విషయాలు విన్నాం, 3 గురించినటువంటి ఉదాహరణలు. కయ్యూను. ఎవరు కయ్యూను? ఆది దంపతుల మొదటి కుమారుడు. ఏం చేశాడు అంటే నరహత్య చేశాడు. దేని కొరకు? నీతి కొరక? దేవుని కొరకు రోషం కలిగి చేశాడా అంటే కాదు. దేవుని వాక్యం అలా సెలవివ్వట్లేదు. తనకంటే తన సహోదరుని యొక్క క్రియలు నీతి కలిగినవి కాబట్టి ఓర్చుకోలేక ద్వేషంతో పగతో రగిలిన వాడై
తన సహోదరుని చంపాడు. తర్వాత మనం చూస్తా ఉన్నాం 11వ వచనంలో, బిలాము నడిచిన తప్పు త్రోవ ఆతురముగా పరిగెత్తి అని మనం దేవుని వాక్యంలో చదివాం, విన్నాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఇశ్రాయేలీయులను ఈ బిలాము పాపం వైపు ప్రేరేపించాడు. ఆతురత, రాజు ఏదో ఇస్తాడు, ఏదో చేయబోతున్నాడు నాకు అన్న ఆతురత. తన సొంత వారిని సైతం ఇలాగున పాప ప్రేరేపణకు పూనుకున్నాడు. తన వల్ల ఒక గోత్రమే ఇబ్బంది పడే పరిస్థితి అన్నమాట. కోరాహు కుమారుల సంతానాన్ని గురించి చూస్తా ఉన్నాం. కోరాహు అనేటువంటి మాట అక్కడ మూడోదిగా చూస్తా ఉన్నాం 11వ వచనంలో. వీరేమి చేశారు? దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు. మేము లేవీయులం కదా, మాకు లేదా బాధ్యత, మాకు యాజకత్వం తెలియదా, మేము చేయకూడదా, దేవుడు మిమ్మల్నే చేయమన్నాడా, మీకే చెప్పాడా, మీరే ఉండాలా, మేము చేయకూడదా? దేవుడు ఏర్పరచుకున్నటువంటి నాయకత్వాన్ని ధిక్కరించారు. ధిక్కరణ స్వభావం. ప్రియులారా, ఈ ముగ్గురు తీర్పు ఎలాగుందో కూడా మనం చూసాం. ప్రేమల్లో నిలిచి ఉన్నట్లయితే ఈ మూడు తప్పిదాలు జరిగేవి కాదు కదా అంటాడు. అందుకనే మీరు ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండండి. లేదంటే మీరు తప్పిపోయే ప్రమాదం ఉంది. మీరు విశ్వాస సంచారం చేసేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే కాచుకొని ఉండండి. ఏమండి, ఎలా కాచుకొని ఉండాలి? ఎలా ప్రేమలో నిలిచి కాచుకొని ఉండాలి? ఇక్కడ ఉన్న మాటలు మనం చదువుతున్నాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఏం చేయాలంట? బిల్డింగ్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఈ లోకంలో ఎన్నో దుర్బోధలు, ఆకర్షితమైనటువంటి బోధలు, ఆకర్షించేవి, ఆకర్షింపచేసేవి, అనేక రకాలైనటువంటి బోధలు. గోధుమల కంటే గురుగులు ఎక్కువ ఉన్నటువంటి సమయంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. దుర్బోధ పెట్టరేగుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎవరికి ఇష్టమైనటువంటి పని, ఇష్టమైనటువంటి బోధ, ఇది నాకు దేవుడు దర్శనమిచ్చాడు, దేవుడు మాట్లాడాడు, నాకు చెప్పాడు అని చెప్పుకొని అమాయకపు విశ్వాసులను మోసం చేస్తూ తమ వశం చేసుకుంటున్నటువంటి జనులు ఉన్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అర్థం చేసుకోండి ప్రియులారా. అయితే మనం ఎలా ఉండాలి అంట? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఏం కట్టుకోవాలి? విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. ఏం విశ్వసించాము? ఏమంటే ఏం విశ్వసించాము? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, స్వయముగా దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు అని విశ్వసించాము. అవునా కదండి? యోధా యొక్క ముఖ్య ఆశయం ఏంటంటే
యేసుక్రీస్తు దేవుడు. అదే ఆయన చెప్పబోతుంది. 3వ వచనంలో అంటాడు, నేను రక్షణ గురించి మీకు రాయాలని విశేష ఆసక్తి కలిగిన వాడినై ప్రయత్నం చేశాను కానీ రక్షణ గురించి దానికంటే కూడా ఇప్పుడు మనం నమ్మినటువంటి ఈ విశ్వాసాన్ని గురించి పోరాడాలని, అందుకని ఈ విషయాలు మీకు తెలియజేశాను అన్నాడు. యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు, సశరీరుడుగా భూమి మీదకు ప్రత్యక్షమైనటువంటి వాడు, దేవదూతలు చేత ప్రకటించబడినటువంటి వాడు, అనేక మంది చేత విశ్వసించి నమ్మి రక్షకుడని ప్రకటించబడ్డాడు. పాపము లేనటువంటి జీవితాన్ని ఆయన ఈ లోకంలో గడిపాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము ఎరగడు, ఆయన యందు పాపము లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. 3 మాటలు. హి డిడ్ నో సిన్, హి న్యూ నో సిన్, హి కమిటెడ్ నో సిన్. చాలా స్పష్టంగా భక్తులు తెలియజేశారు. పాపము లేనటువంటి పరిశుద్ధ జీవితాన్ని గడిపాడు. అందుకే అంటున్నాడు, విశ్వసించు అతి పరిశుద్ధమైనది. ఏమండి, యేసు ప్రభువు నమ్ముకోవటం అంటే అంత ఆషామాషి పని కాదు. యేసు ప్రభువులో కొనసాగటం అంటే మరింత సులువైన పని కాదు. ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనటువంటివే. కానీ విశ్వాసం అనేటువంటి దాని మీద ఏమవుతా ఉంటది, ఈ ప్రయాణం అలాగ ముందుకెళ్తా ఉంటది. యేసు ప్రభు పాపము లేనటువంటి పరిశుద్ధుడు. అయితే నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు మనల్ని ప్రేమించి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించాడు. ప్రాయశ్చిత్తార్థమైనటువంటి మరణాన్ని ఆయన పొందుకున్నాడు. అనగా నీకు బదులుగా, నాకు బదులుగా, బదులు మరణం అండి. ఏంటి, నీ నా స్థానంలో ఆయన చనిపోయాడు. చనిపోయిన వాడు అలాగనే ఉండలేదులే, కానీ అలాగుంటే ఈ కూడికలు అవసరం లేదు. ఇన్ని సంఘాలు, ఇన్ని రకాలైనటువంటి పరిచర్యలు, ఇంతగా ధనం ఖర్చు పెట్టడం, ఆయన గురించి ప్రకటించటం వ్యర్థమైపోయి ఉండేది చనిపోయిన వాడు అలాగనే ఉన్నట్లయితే. కానీ మనం నమ్మినటువంటి అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసం ఏమిటంటే, చనిపోయి సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు 3వ దినాన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. 3వ దినాన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. నేడు ఆయన ఎక్కడున్నాడండి? మనం నమ్మినటువంటి మన రక్షణకర్త, మన దేవుడు, మన ప్రభువు, మన విభుడు ఎక్కడున్నాడు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున. ఏమండి, ఎక్కడున్నాడు? పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలముగా ఉండాపోయి ఎక్కడున్నాడండి? తండ్రి కుడి పార్శ్వమున మహిమలో ఆయన అక్కడ ఆసీనుడై ఉన్నాడు. వీళ్ళారా, మనం నమ్మిన విశ్వాసం ఏంటో తెలుసా? అదిగో ఇది నానా విశ్వాసంతో బ్రతుకుతూ, నిజాయితీగా బ్రతుకుతూ, శ్రమ పడుతూ, కష్టపడుతూ, ఏమండి, విశ్వాస జీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొనుచున్నప్పటికీ కూడా ప్రభువును విడవక సత్యము కొరకు నమ్మకంగా ఉండి, సత్యము కొరకు కాచుకొని కనిపెట్టుకొని ఉన్నటువంటి వారి కొరకు ఏం చేయబోతా ఉన్నాడు? అతి త్వరలో రాబోతా ఉన్నాడు. ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ క్విక్లీ. దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తుంది, ఇదిగో వచ్చువాడు ఆలస్యము చేయకుండా త్వరగా వచ్చుచున్నాడు. ఈ క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ఆ ఒక్క నిరీక్షణ మీద ఆధారపడి ఊగుతూ ఉందండి. అది తెగిపోయే గాలిపటం లాంటిది కాదు, అది స్థిరమైనటువంటి విశ్వాసం. ఏంటది? అదిగో నన్ను ప్రేమించి
నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి, నా కొరకు శ్రమపడి, నా కొరకు గాయపరచబడి, నా కొరకు కొట్టబడి, అవమానపరచబడి, సమాధి చేయబడి, చనిపోయి సమాధి చేయబడి, నా ప్రభు తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి నన్ను మరలా తనతో కొనిపోవటానికి, ఆయన స్థలంలో నేను ఉండటానికి, ఆయనతో పాటు శాశ్వత నివాసము చేయటానికి నన్ను కొనిపోవుటకు నా ప్రభు వస్తున్నాడు. ఏమండి, విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని నడిపించింది ఇది ఒక్కటే. డబ్బు కాదు, లేదా ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు, ఇక వేరే ఏది కాదులే. కానీ చనిపోతే నా ప్రభు దగ్గరికి వెళ్తా, బ్రతికుంటే ఆయన వస్తాడు. ఎట్లా వస్తాడు? ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బుర్రతోను. ఎట్లా వస్తున్నాడండి? దేవుని బుర్రతోను ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ శబ్దం వినగానే మొదటిగా చనిపోయినటువంటి వారు, ప్రభువునందుండి చనిపోయిన వారు లేపపడతారు. ఆ తరువాత మనము ఇరువురు కలిసి అలాగను ఎత్తబడుతూ ఉండగానే రూపాంతరం చెందుతాము, ఆకాశ మండలానికి వెళ్తాము. ప్రభు మనల్ని తీసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతా ఉంది. అక్కడ విందు జరిగింది 7 ఏళ్ళు. భూమి మీద 7 ఏళ్ళు భయంకరమైనటువంటి దినాలు. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి తెగుళ్ళు రాబోతూ ఉన్నాయి. పాత్రలు, బూరలు, భూమి మీద భయంకరమైనటువంటి దినాలు. కానీ అక్కడ పరలోకంలో పెళ్లి విందు, తండ్రికి పరిచయం, బహుమానాల బహుమానోత్సవం, స్నాతకోత్సవం ఇలా అంటారు చూసారా? అది నా బహుమానోత్సవం జరగబోతా ఉంది. ప్రభు మనల్ని, మన నమ్మకత్వాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మనం ఆయన కొరకు చేసినటువంటి క్రియలను బట్టి ఆయన మనకు ఆ దినాన మనకు బహుమానాలు ఇవ్వబోతా ఉన్నాడు ప్రియులారా. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? 21వ వచనంలో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. దేని మీద కట్టుకోవాలి? దేని కొరకు కాచుకొని ఉండాలి? చూసారా? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనది. ఏమండి? లెట్ క్రైస్ట్ బి ది లార్డ్ ఆఫ్ అవర్ లైఫ్. యేసుక్రీస్తు మన జీవితానికి మన ప్రభువుగాను, మన రక్షకుడుగాను ఆయన మనకు ఉండాలి. ఇవన్నీ మనం చేస్తూ ఉండగా ప్రియులారా, ఏంటది? ఇలాగ మనము విశ్వాస జీవితాన్ని కట్టుకొని ఉండగా ఎలాగో మనం సహోదరులను మాట చేత గాని, క్రియల చేత గాని చంపగలుగుతాం? చెప్పండి. చీల్చి చెండాడతామా వాళ్ళని? ఇంతగా మనం ప్రభువుని గురించి తెలుసుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండగా, ఈ లోకం శాశ్వతం కాదు కానీ మనం ఎదురు చూస్తూ ఉండగా సహోదరులను చంపగలుగుతామా? కయ్యూనులాగా చంపగలుగుతామా? బిలాములాగా తప్పుడు మార్గంలో వారిని నడిపిస్తామా? కోరహుల్లాగా ఆధిపత్యం నాకు కావాలని మనం కోరుకుంటామా? చెప్పండి. మిషనరీస్ ఏ ఆధిపత్యాన్ని కోరుకొని ఇక్కడికి వచ్చారు? చెప్పండి. ఏ ఆధిపత్యాన్ని కోరుకున్నారు? ఏముందండి, వారు మన దేశానికి వచ్చినప్పుడు దాదాపు నాకు 15-16 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వర్షం పడితే మా ప్రాంతం మునిగిపోయినట్టుండిద్ది. మురికి కొంటలు, నీళ్లు ఇళ్లలోకి వచ్చి స్టాక్ అయ్యాయి. ఊరి గుడిసెలు. ఇప్పుడులే అండి విలాసవంతమైనటువంటి భవనాలు, మంచి సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, విలాసవంతమైనటువంటి లగ్జరియస్ లైఫ్ వచ్చింది.
ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకుని వారు వచ్చినప్పుడు భారతదేశానికి సువార్తను మోసుకొని నేను విన్నాను. అంతర్వేదిపాలెము అటు చుట్టుపక్కల గోదావరి డెల్టా మిషన్ అనేది ప్రారంభించబడింది. అక్కడికి బీర్ అండ్ బౌడన్ అనేటువంటి ఒక ఇద్దరు వచ్చారు. ధవళేశ్వరం ప్రాజెక్టు సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టిస్తూ ఉండగా వేల మంది అక్కడ జనాభా ఉన్నారు. నేను నమ్ముకున్నటువంటి ఈ దేవుని గురించి వారికి కూడా ప్రకటించి వారిని కూడా రక్షణ మార్గంలోకి నడిపిస్తే మంచిది అని ఏఎన్ గ్రూస్, యాంథనీ నోరిస్ గ్రూస్ అనేటువంటి ఆయనకి సర్ ఆర్థర్ కాటన్ గారు చెప్తే ఆయన వచ్చి చూచి ఒక ఇద్దరు మిషనరీని పంపించాడు, బీర్ అండ్ బౌడన్ అనే వారు. వచ్చినప్పుడంట ఆ ప్రాంతం వీళ్ళారా కుతికల వరకు నీళ్లతో ఉండేది, మురికి కుంటలంట, నడవలేని స్థితి. వారికి తెలియదు కదా ఈ వాతావరణం. కొన్ని సందర్భాల్లో మోకాళ్ళు నిండేయంట ఆ బురద. అయినా అందులోనే వెళ్ళారు, అందులోనే నడిచారు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు లేవు. వారి దేశంలో ఉంటే వారికి ఏమి తరుగులేదు. కానీ ఇక్కడికి వచ్చి ఈ విశ్వసించు అతి పరిశుద్ధమైనటువంటి దాన్ని నీకు నాకు మనందరికీ అందించాలని వారు కష్టపడ్డారు, శ్రమ పడ్డారు. కొందరు ఇక్కడే చనిపోయారు. ఆ బీర్ అండ్ బౌడన్ అనేటువంటి వీరు 6 సంవత్సరాల పరిచర్య చేస్తే ఒక్క ఆత్మ రక్షించబడలేదంటండి. ఒక్క ఆత్మ రక్షించబడలా. అంతర్వేదిపాలెంలో ఒక పెద్ద తిరణాలు జరిగిద్ది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ వీరు సువార్త ప్రకటిస్తారు. ఒకరోజు ఆయన రోడ్డు మీద పడిపోయి పిచ్చివాళ్ళలాగైపోయి ఏడ్చి, ప్రభువా నేను వచ్చి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది కదా, ఎన్ని విధాలుగా సువార్త ప్రకటించాను, ఎన్ని విధాలుగానే మేము ప్రయాసపడ్డాము, కష్టపడుతున్నాము. ఈ 6 సంవత్సరాల నుంచి కనీసం మాకు ఒక్క ఆత్మ కూడా రాలేదే. మేము ఇక్కడ ఉంటాం నీ చిత్తం అయితే, నువ్వు మమ్మల్ని ఇక్కడికి రప్పించావంటే ఒక్క ఆత్మనన్నా రక్షించయ్యా, ఒక్క ఆత్మనన్నా మాకు ఇచ్చేయ్యా అని రొమ్ము కొట్టుకొని ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడంట. వెంటనే ఒకే ఒక్క ఆమె రక్షించబడింది. పోల అచ్చమ్మ అనేటువంటి ఒక స్త్రీ రక్షించబడింది. ఆమె ద్వారా వచ్చినటువంటి సంతానమే ఏమండి ఇప్పుడున్నటువంటి మన్నా చర్చెస్, రాక్ చర్చెస్, ఆ సంతానం అంతా అదే. పోల అచ్చమ్మ తర్వాత ఎంబేరు యొక్క సంతానమే రాక్ చర్చెస్ కానీ, మన్నా చర్చెస్ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న విశ్వాసులు అంతా ఆయన సంతానమే. ఆయన మిషనరీస్ ని తన భుజాల మీద ఎక్కించుకొని రోడ్లు దాటిచ్చి తీసుకొని వెళ్ళి సువార్త చెప్పించేవాడంట ఆయన నమ్ముకున్న తర్వాత. ఏమండి ఎందుకు కష్టపడ్డారు? టీవీలోకి వచ్చేసి అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, అది జరిగిపోతుంది, మీకు ఇది జరిగిపోతా ఉంది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తా ఉన్నాడు, ఈ రోజు ఒక్క రోజుకి వచ్చేస్తాను మీ మీద పడిపోతా ఉన్నాయి, మీరు మాకు స్పాన్సర్ చేయండి ఇన్ని వేలు అని అంటే ఎందుకు మనం మోసపోతా ఉన్నాం? కష్టపడి తినక మన కొరకు బ్రతికి సంఘమును కట్టి మనల్ని రక్షణలోకి తీసుకొచ్చి దేవుని ప్రేమను మనకు తెలిసిందే, ఆయనకు తెలిసిందే బోధించి నిన్ను కట్టి నిలబెట్టినటువంటి ఆయన నీకు ఈరోజు చేదైపోయాడు. కారుల్లో విలాసవంతంగా లగ్జరీగా తిరుగుతూ ఒక మాట చెప్తే అది నీకు వేదవాక్ అయిపోయింది. కన్నీరు గార్చి మన దగ్గరుండి మనకు ఆపదంటే, మనకు ఇబ్బంది అంటే, మనకు అనారోగ్యం అంటే వచ్చి పరామర్శించి ప్రార్థించి నిరీక్షణతో మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ చిన్న చిన్న సేవకులు మనము మనోవేదనకు గురి చేస్తా ఉన్నాం.
ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. రెండవ మాట చూడండి, అక్కడ నేను ముగింపుకు వస్తూ ఉన్నాను. రెండవ మాట, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు అన్నాడు. రెండోది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఏమండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ. ఇంతకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, మీరు పొందుకున్నారా అంటే, ఈనాటికి కూడా చాలా మంది పరిస్థితి ఏంటంటే, అసలు పరిశుద్ధాత్ముడు అనేవాడు ఉన్నాడా అనేవారికి ఎక్కువగా ఉన్నారు. ఇదేదో మేము శక్తి అనుకుంటున్నాం, ఊగిపోయే శక్తి అనుకుంటున్నాం, వస్తే ఊపేసిద్ది అనుకుంటున్నారు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏక దేవుడు. ఆయన శక్తి కాదు, ఆయన వ్యక్తి. ఈజ్ నాట్ పవర్, బట్ ఈజ్ ఎ పర్సన్. అల్లా అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో సంఘటన, వారి మీదకు వాలగా అన్న పదాన్ని తీసుకొని దిగిరా 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 అనుకుంటూ, ఇదేదో శక్తి అనుకొని భ్రమపడుతూ పరిశుద్ధాత్మన కార్యాలు మనం చూడాలని అమాయక జనాలను మోసం చేస్తున్నటువంటి వారి మన దినాల్లో బ్రతుకుతున్నాం. పరిశుద్ధాత్ముడు శక్తి, యేసు ప్రభు అని నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయన నీ రక్షకుడిగా స్వీకరించిన మరుక్షణమే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు, నీతో శాశ్వత నివాసం చేస్తాడు. నీలో గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని, నీలో శాశ్వత నివాసం, పర్మనెంట్ డ్వెల్లింగ్. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన శాశ్వత నివాసం చేయటానికి భూమి మీద ఆయన దిగి వచ్చాడు. దేవుని వాక్యం మనకేమి సెలవిస్తుందంటే, పరిశుద్ధాత్మనితో నింపబడండి అని ఉంది. శక్తి కాదు అది, నింపబడండి అంటే ఏంటంటే బి కంట్రోల్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. అంటే నింపబడండి అంటే ఆయన నియంత్రణలో ఉండండి. అందుకనే ఎఫెసీ రాసిన పత్రికలో చెప్తాడు, నాశనమును తీసుకొచ్చే లేదా నశింపజేసేటువంటి మద్యపానము చేత నింపబడక అన్నాడు. ముందు దాగిన వాడు దేని నియంత్రణలో ఉంటాడండి? ఆ ముందు నియంత్రణలోనే ఉంటాడు. మీరు కూడా అలా నింపబడని అంటే మనం ఏదో తాగితే అని కాదు, అంటే పరిశుద్ధాత్ముని యొక్క నియంత్రణలో ఉండండి అంటాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటండి? యోహాను సువార్తలో మనం ఎరుగుదాం కదా, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? ఏమండి, ఏం చేస్తాడు? యోహాను సువార్తకు వెళ్దాం రండి. 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. ఏం చేస్తున్నాడు? రోగమును గూర్చి, అప్పులను గూర్చి, ఏమండి మీకు రాబోతున్న ఆస్తిపోస్తుల గురించి, ఉద్యోగాల గురించి ప్రవచిస్తాడు అని లేదు ఇక్కడ. పరిశుద్ధాత్మని మెయిన్ వర్క్ ఏంటంటే పాపమును గురించి ఒప్పింపజేయటం, నీతిని గురించి ఒప్పింపజేయటం, తీర్పును గురించి ఒప్పింపజేయటం. ఇలాంటి బోధ, ఏమండి ఇలాంటి బోధ ఈనాడు జనాలకి ఇష్టముగా ఉండట్లేదు. పాపమును గురించి చెప్తే వినువారు లేరు. ఆ బోధ ఆయాసకరంగా ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరికన్నా కానీ అది నేను చెప్పేది అభ్యంతరకరంగా ఉంటే మీరు నా నెంబర్ తీసుకున్న తర్వాత అయినా చేయొచ్చు. కొన్ని రెఫరెన్స్ నాకు చూపిస్తున్నారు, మంచిదే. ఆయా సందర్భాన్ని బట్టి అక్కడ
అది వాడబడింది. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మని పని ఏంటంటే పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకొన చేయను. పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా ఏ వ్యక్తి కూడా యేసు ప్రభు అని ఒప్పుకోడు. గుర్తుపెట్టుకోండి. ఒప్పింప చేయను. ఆత్మ నియంత్రణలో గనక మనం ఉన్నట్లయితే ఏమండి, పరిశుద్ధాత్ముడే మనం గైడ్ చేస్తాడు, మనం నడిపిస్తాడు. సుధాకర్, నువ్వు వెళ్ళే తప్పు మార్గం, ఇది వాస్తవం, ఇది సత్యం, లేఖనాలు ఇది బోధిస్తున్నాయని మనకు ఆయన నేర్పిస్తాడు. అలాగే ఆత్మలో మూలగాలంట మనం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆత్మలో మూలగాలి. ఆత్మను ఆర్పకుడి అన్నాడు, ఆత్మను దుఃఖపరచుకుడి అన్నాడు. కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. లోపల దుఃఖపడటం అంటే కృషించుకొని పోతాడు. అంటే తన కార్యాన్ని మనం ఆయన నడిపింపు ప్రకారం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు సంతోషంగా ఉంటాడు, ఉల్లసింగా ఉంటాడు. మనం ఆయనకు విరోధంగా చేస్తున్నప్పుడు కుసించిపోయి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకు, నియంత్రణకి సమయం లేక, స్థానం లేక ఆయన ఒక మూలను దాక్కొని ఉంటాడు. మనం మన ఇష్టానుసారం వెళ్ళిపోతా ఉంటాం. అది దుఃఖపరచటం అంటే. ఆత్మను ఆర్పకుడి అన్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చి వాటిని వాడుకో అంటే ఇప్పుడు కాదులే, ఇవాళ కాదులే, దాచి పెట్టుకుంటా ఉంటారు చూసారా, అది ఆత్మను ఆర్పటం అన్నమాట. అది ఆత్మను ఆర్పటం. అలాగే చూడండి, మూడో మాట ఇక్కడ నుంచి చెప్పి నేను ముగిస్తాను. యోహాను యూదా 1వ అధ్యాయం 21వ వచనం. వీళ్ళారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కొరకు కనిపెట్టుకొనుచు. చూసారా, కనికరం కొరకు కనిపెట్టుకొనుచు. యేసు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఏమండి, నీ గురిని ఖచ్చితంగా ఉంచగలిగేది ఈ లోకంలో అటు ఇటు కదలకుండా ఉంది ఏదన్నా ఉంది అంటే ప్రభువు రాకడ. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఆయనతో ఉండబోతా ఉన్నాను, ఆయనతో పాటు సదాకాలం ఉండబోతా ఉన్నాను. ఆ ఒక్క నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది? విశ్వాసములో ఓడబద్దలవ్వకుండా కాపాడిద్ది. పిల్లరా, ఇలాగూ కనిపెట్టుకొని ఉండక, ఏమండి, ఇలాగూ ప్రేమలో నిలిచి ఉండక, కాచుకొని ఉండక తమ ఆశీర్వాదాలను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇశ్రాయేలు సంతానం మనందరికి తెలిసిన విషయాలే. ఏమండి, ఏరి కోరి దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు, ఐగుప్తులో నుండి రక్షించుకున్నాడు, కానాను దేశానికి తిరిగి తీసుకొని వస్తా ఉన్నాడు. ఏమయ్యారు? కొందరు ఏమైపోయారు? దేవుని క్రియలను వ్యతిరేకించినటువంటి కొందరు వేగులు వారిని పంపి చూసి రమ్మని చెప్తే వెళ్ళినటువంటి వారిలో కేవలం 2 మాత్రమే మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. నా సేవకుడైనటువంటి యెహోషువ, కాలేబు, వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ ప్రవేశించరు అందులోకి అన్నాడు దేవుడు. ఐగుప్తు నుంచి వచ్చిన వారందరూ చంపబడ్డారు. ఆ మొదటి స్థితిని కాపాడుకోలేకపోయిన దేవదూతలను చూస్తా ఉన్నాం. దేవునితో ఏమండి ముఖాముఖి వారికి ఆయన సన్నిధిలోనే ఉన్నారు, కానీ తిరస్కరణకు గురై అధఃపాతాళాన్ని తొక్కబడ్డారు. మీరు కూడా అలాగ తప్పిపోతున్నారా? జాగ్రత్త, తప్పిపోయే ప్రమాదం ఉంది. తప్పిపోతే బహు శ్రమ పడాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. మన గురి యేసు వైపు చూస్తూ విశ్వాసముతో ఆయన వస్తాడన్న నిరీక్షణ కలిగి, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా
ఎట్టుందంటండి, జస్ట్ లైక్ ఏ క్లౌడ్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులతో మనం పోరాడుతున్నాం. ఎవరు రన్నింగ్ రేసులో వాళ్ళు ఉన్నారు. మన ఎదుటిన్నోళ్ళు కాదు, యేసు వైపు చూస్తూ పరిగెత్తి మన పరుగును కడముట్టిద్దాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. 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 ఆకాశమండలములో తిరిగేడు, అంధకార శక్తులను గెలిచిన. ఆకాశమండలములో తిరిగేడు, అంధకార శక్తులను గెలిచిన. విజయ వీరుల కవిలలో, విజయ వీరుల కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయువారు. పరిశుద్ధాత్మలో ఉదయం ప్రార్థన చేయుట, దినమెల్లా ప్రార్థన చేయుట, రాత్రి జాముల యందు ప్రార్థన చేయుట. ఎప్పుడు ప్రార్థన చేసినా అప్పుడు పరిశుద్ధాత్మలో మూలుగుచు ప్రార్థన చేయువారు. అప్పుడే సంఘములో పరిశుద్ధాత్మ చేత క్రీస్తు ప్రభువుల వారికి చెంతకు చేరుస్తారు. ఎప్పుడు ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. ఆదివారము వేల సంఖ్యలో హాజరైన విశ్వాసులు సాక్షులుగా ఉండగా, మీ మనీ పర్సులో ఒక కరెన్సీ నోట్ ఉంటే 2 కరెన్సీ నోట్లుగా మారిపోతాయి అని వారు, గారడి పనులు చేయువారు, మోసగించువారు, అబద్ధము ప్రవచనములుగా చెప్పువారు, పలుకువారు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నారా? మిమ్మును మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరే కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో మూలుగుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ లోకమును పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు కన్విన్స్ చేసే పరిశుద్ధాత్మ పని. Holy Spirit is the chief executive of soul winning campaign. గుంపులో పౌలు ప్రసంగిస్తూ ఉంటాడు ఆత్మవశుడై. గుంపులో, విస్తారమైన గుంపులో లూదియా అనే ఒక అమ్మగారి హృదయం తెరుస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని పని. ప్రసంగించువాడు పరిశుద్ధాత్మలో ప్రసంగిస్తూ ఉంటాడు. హృదయం తెరుచువాడు పరిశుద్ధాత్మ కార్యము జరగబడి, హృదయమందు నరకబడిన వారై అయలారా ఉగ్రతను గూర్చియు, పాపము గూర్చియు హృదయమందు నరకబడిన వారై మేమేమి చేయాలి అని ఆది సంఘములో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో చెప్పబడిన మాట. ఊపేసే శక్తి కాదు, ఊపేసే శక్తి కాదు. వారము సంవత్సరానికి ఒకసారి కురికి పాటలు పడతాడు అనుకుంటారు. 10 మందిలో వాయిద్యకారులు మోత మోగించుండగా పరిశుద్ధాత్ముడు లేస్తాడు అనుకుంటారు. కాదు కాదు ప్రియులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఆత్మన ఆర్పకుడి. ఎప్పుడో ఒకనాడు అంతవరకు నీలో ఉండి నిద్రించుతున్నవాడు కాదు ఆత్మదేవుడు. నిరంతరము మనతోనే ఉండటానికి, రక్షింపబడిన, విమోచింపబడిన క్రీస్తు పిల్లలతో నిరంతరం ఉండటానికి, ఆత్మలో ప్రార్థన చేయించటానికి, ఆత్మలో మూలుగులతో ప్రార్థన చేయటానికి, నిరంతరము
నీ తోడుగా ఉండటానికి, నిన్ను నడిపించటానికి, ఎప్పుడు పరిశుద్ధాత్మ డ్యూటీ, ఆయనకి అప్పగింపబడిన డ్యూటీ పూర్తవుతుందో తెలుసా? మేఘం నెక్కించే వరకు, మేఘంల మీద మధ్యాకాశములో జరగబోయే పెళ్లి విందు వరకు చేర్చినంత వరకు పరిశుద్ధాత్ముడు మీతోనే ఉంటాడు. గరడి పనులు చేయవాడు కాదు. ఎప్పుడో ఏడాదికి ఒకసారి హోరెత్తించుతున్న మ్యూజిక్ సౌండ్ బట్టి లేచేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కాముగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, పురికొల్పుతూ ఉంటాడు. ప్రార్థన చేయి అని నేర్పిస్తూ ఉంటాడు. దేవుని దాసుడు ఆత్మవశుడై హెచ్చరించిన మాటలు మనం విన్నాము. పాస్టర్ సుధాకర్ బాబు గారు, మీకు హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. 4వ మాట, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. అతి పరిశుద్ధమైన విశ్వసించిన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకొనుట. చాలా స్పష్టముగా, సూటిగా మా అందరి హృదయాలతో మాట్లాడినారు. గాడ్ బ్లెస్ యూ సుధాకర్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. వందనాలు, అందరికి వందనాలు. యాకోబయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారా? పాస్టర్ యాకోబయ్య గారు. ఓకే గారు. ఘనుడైన మా దేవ, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ దాసుడు సుధాకరణ ద్వారా చక్కటి వర్తమానాన్ని మాకు వినిపింపచేశావు. నీకు స్తోత్రములు తండ్రి. మాటలన్నీ కూడా ఆధ్యాత్మికముగా మా జీవితాల్లో అన్వయించుకున్నటకు అయా కృప అనుగ్రహించండి. చేరువచ్చిన వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునండి. సుధాకరన్నను, వారి కుటుంబాన్ని, పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప కలిగిన హస్తాలతో భద్రపరిచి మమ్మల్ని అందరినీ కూడా అయా మరి నమ్మకమైన వారిగా నీ పరిచర్యలో ముందుకు సాగుటకు దేవా సహాయం చేస్తావు నమ్మచ్చు. యేసునామమున ప్రార్థించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. సుధాకర్ బాబు గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కావలి, ఆదరణ చేరువచ్చిన మనకు, మన కుటుంబాలకు సదా తోడయుండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. God bless you all, my dear friends. వందనాలు అందరికీ వందనాలు. రండి ఇప్పుడు హిందీ